హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఆన్గోయింగ్ టీ20 వరల్డ్ కప్ పెద్దగా ఇంట్రెస్ట్ని చూపించట్లేదు. అభిమానులు ఎవరు కూడా అంతగా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి కనబడటం లేదు. కారణం టైమింగ్స్. మన ఇండియా టైమింగ్స్కి అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటి టైమింగ్స్కి తేడా ఉండటం. ఎప్పుడో అర్ధరాత్రి 10:30 కొన్ని మ్యాచ్లు అవుతూ ఉంటే ఏకంగా ఉదయం 5కే కొన్ని మ్యాచ్లు ప్రారంభం కావటం, ఈ రకమైనటువంటి సమయాల్లో మార్పుల వల్ల కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. మరొక వైపు ఏకంగా 20 టీములు పార్టిసిపేట్ చేయటం, అందులో పిఎన్జీ కావచ్చు, నేపాల్ కావచ్చు, స్కాట్లాండ్, ఇట్లాంటి ఉగాండా, నమీబియా, సో ఇలాంటి చిన్న చిన్న జట్లతోటి పెద్ద టీంలు ఆడుతున్నప్పుడు సహజంగానే రిజల్ట్ ముందే తెలిసిపోతుంది కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించరు అభిమానులు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రాప్ ఇన్ పిచ్చెస్ వల్ల బౌలర్లు పండగ చేసుకుంటూ ఉన్నారు. సహజంగా టీ20 ఫార్మెట్ అంటే సిక్సర్లని, బౌండరీలని, పెద్ద పెద్ద స్కోర్లని ఆశించేటువంటి అభిమానులు నిరాశ చెందుతూ ఉన్నారు. కనాకష్టంగా 120, 130 స్కోర్లు నమోదవుతున్నటువంటి పరిస్థితి అక్కడ వికెట్ల మీద చూస్తూ ఉన్నాం మనం. ఆ పిచ్లు ఆ రకమైనటువంటి బిహేవియర్ని కలిగి ఉన్నాయి. మధ్య మధ్యలో ఆఫ్ కోర్స్ అమెరికా పాకిస్తాన్ని ఓడించడం కావచ్చు, సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ని ఒక ఆట ఆడుకోవటం, ఇలాంటి ఒకటి రెండు. ఈవెన్ ఆఫ్ కోర్స్ అమెరికా ఇండియాని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టిందనే చెప్పొచ్చు ఖచ్చితంగానే. సూర్యకుమార్ యాదవ్ 22 మీద ఉన్నప్పుడు నేత్రావల్కర్ ఆ క్యాచ్ కనుక పట్టి ఉంటే బహుశా ఇండియా పరిస్థితి కూడా మరొక రకంగా ఉండేటువంటిది. ఈవెన్ 5 పెనాల్టీ రన్స్ కూడా బ్యాటింగ్ సైడ్కి ఇండియాకి లభించాయి. సో ఈ రకమైనటువంటి కారణాలు ఏదైనా కానీ ఇండియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయాన్ని నమోదు చేసుకుంది. సో ఓవరాల్గా ఇలాంటి కొన్ని సంఘటనలను మినహాయిస్తే కనుక మిగిలినటువంటి మ్యాచ్లన్నీ కూడా ఏకపక్షంగానే సాగిపోతూ ఉన్నాయి. కానీ ఒక మ్యాచ్ గురించి మాత్రం చెప్పుకోవాలి. అనూహ్యమైనటువంటి ఇది నిజంగానే అభిమానులకి ద రియల్ టీ20 మజాని చూపించినటువంటిది. క్రికెట్లో ఎంతో పసుకోనైనటువంటి నేపాల్ సౌత్ ఆఫ్రికాకి ఇచ్చినటువంటి ఆ ఫైట్ ఒక రకంగా అసలు సౌత్ ఆఫ్రికాకి చెమటలు పట్టాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా బర్తల్ అద్భుతమైనటువంటి బౌలింగ్, 4 వికెట్స్ తీశాడు. దాంతో సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా డికాక్ కావచ్చు, క్లాసెన్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మార్క్రామ్, ఎవరు కూడా వికెట్ మీద నిలబడలేకపోయినటువంటి పరిస్థితి. రాజా హెండ్రిక్స్ ఫైట్ చేశాడు, 43 రన్స్. చివర్లో స్టబ్స్ 27 రన్స్. ఆఫ్ కోర్స్ మార్క్రమ్ ఒక 15 రన్స్ చేశాడు, డికాక్ 10 రన్స్ హీ స్కోర్డ్. సో ఓవరాల్గా ఈ రకంగా ఈ నలుగురు కొద్దిగా వికెట్ మీద నిలబడి పరుగులు చేసేటువంటి ప్రయత్నం చేయడంతో 115 రన్స్. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది చాలా తక్కువ స్కోర్గానే భావించవచ్చు ఖచ్చితంగానే. కానీ నేపాల్ బ్యాట్స్మెన్ చక్కటి ప్రతిఘటన చేశారు. 116 టార్గెట్. సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి బౌలింగ్ యూనిట్ యాన్సేన్, రబాడా, నోకియా, సో ఇట్లాంటి బౌలింగ్ యూనిట్ ఉన్నటువంటి టీంని చాలా చక్కగా ప్రతిఘటించింది. షార్ట్ అండ్ కీలకమైనటువంటి ఇన్నింగ్స్. బర్తల్ ఓపెనర్గా ఆఫ్ కోర్స్ కేవలం 13 రన్స్ మాత్రమే చేశాడు. బట్ ఇంకొక ఓపెనర్ షార్ట్ అండ్ 41 రన్స్. తర్వాత లాస్ట్లో రజా 27 రన్స్. సో మొత్తం మీద చివరి ఓవర్లో కావాల్సినటువంటి డ్రామా అంతా కూడా జరిగింది ఈ మ్యాచ్లో. లాస్ట్ బాల్ 2 రన్స్ కావాలి. సో ఇంకా గ్యారంటీగానే నేపాల్ గెలుస్తుంది, మరొక అద్భుతం టీ20 వరల్డ్ కప్లో నమోదు కాబోతోంది అనేటువంటి దశలో నాన్ స్ట్రైక్ ఎండ్లో రన్అట్ అవడంతో మొత్తం మీద సౌత్ ఆఫ్రికా ఊపిరి పీల్చుకుంది. కీలకమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది నేపాల్ మీద. సౌత్ ఆఫ్రికా గెలిచినా కూడా మొత్తం మీద నేపాల్ మాత్రం తన ఆట తీరుతోటి అభిమానుల్ని అలరించింది. చిన్న చిన్న టీములకు కూడా అవకాశాలు కనుక ఇచ్చేట్లయితే ప్రతిభ చూపిస్తాము, చక్కటి ఫలితాలని రాబడతాము అనేటువంటి విషయాన్ని ఈ మ్యాచ్ ద్వారా నేపాల్ తెలియజేసింది. ఎందుకు ఐసీసీ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది, చిన్న టీముల్ని పెద్ద టీములతోటి ఇంక్లూడ్ చేసి మ్యాచ్కు ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ని, టోర్నమెంట్కు ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ని తీసేస్తోంది అనుకునేటువంటి అభిమానులకి ఈ మ్యాచ్ మాత్రం ఒక చక్కటి ఎంటర్టైన్మెంటే. సో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగానే ఇలాంటి చిన్న టీములన్నీ కూడా తమ ప్రతిభని చూపించడానికి ఉవ్విల్లుతూ ఉంటాయి. కాకపోతే ఐసీసీ ఇలాంటి అసోసియేటెడ్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక మినీ వరల్డ్ కప్ కింద ఒక చిన్న వేదికని కనుక ఏర్పాటు చేసేట్లయితే బహుశా మరింత రంజుగా ఉంటుంది. వాటికి కూడా కావలసినంతటి అనుభవం లభిస్తుంది. తద్వారా భవిష్యత్తులో పెద్ద టీములతోటి ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేస్తే కనుక బాగుంటుంది. ఏదైనా కానీ మరొకసారి నేపాల్కి డెఫినెట్గానే కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే. వాళ్ళ యొక్క ఆట తీరుని అందరూ మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.